హాయ్ వ్యూయర్స్, ఇట్స్ మితేష. వెల్కమ్ టు ఆర్వి బావమరదల్ ఛానల్. ఇవాళ మనం టాలీలో ఆల్టర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో టాలీ సాఫ్ట్వేర్ రన్నింగ్లో ఉన్నది. ఆల్టర్ అంటే మోడిఫికేషన్స్ చేయటం అని అర్థం. మార్పులు చేర్పులు చేయటం. ఆల్టర్ యొక్క హెల్ప్తో టాలీ సాఫ్ట్వేర్లో ఎలాంటి డీటెయిల్స్ని అయినా మనం మోడిఫై చేయొచ్చు. అందుకోసం కంపెనీ ఇన్ఫో బటన్ దగ్గరికి వచ్చి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఏ అనేది దాని యొక్క హార్ట్ కీ. కీబోర్డ్లో ఏ అనే లెటర్ని క్లిక్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ ఐటమ్ అని కనబడుతుంది. ఏ కంపెనీ యొక్క వివరాలను మనం మార్పుల రిలేటెడ్ చేయాలనుకుంటున్నామో వారిని ఇక్కడ మనం సెలెక్షన్ తీసుకుంటున్నాం. రమా వెంకట్ గ్రానైట్ ట్రేడర్స్ అని ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ గమనిస్తే ఇది మరేదో కాదు, కంపెనీ యొక్క అప్లికేషన్. ఏ బిజినెస్ అంటే రమా వెంకట్ గ్రానైట్ వాళ్ళవి అన్నమాట, ఈ ట్రేడర్స్ వాళ్ళవి. ఇక్కడ గమనిస్తే ఈ వ్యాపారం యొక్క పేరులో మార్పులు చేయాలి అని అనుకున్నా, లేక వీళ్ళు కొత్తగా ఒక ప్రదేశానికి కనుక బిజినెస్ రిలేటెడ్ పూర్తిగా మారితే ఆ అడ్రస్ని చేంజ్ చేయాలి అనుకున్నా ఆల్టర్ యొక్క హెల్ప్ తోటి మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ వ్యాపారం యొక్క పేరుని మార్పు చేయబోతున్నాను. ఉదాహరణకి కృష్ణ గ్రానైట్స్ అనే దాని కింద ఇలా మార్చాం. ఇప్పుడు ఎంటర్ కీని యూజ్ చేస్తున్నా. అలాగే కృష్ణ గ్రానైట్స్ కింద పేరు మారింది. అడ్రస్ దగ్గర ఈ వ్యాపారం కొత్త ప్రదేశానికి మారితే ఆ మారిన ప్రదేశం యొక్క అడ్రస్ని మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. అడ్రస్ దగ్గరికి వస్తున్నా, వీళ్ళు చీరాలకి మారినట్లుగా ఇలా ఇస్తున్నాను. చీరాల, బాపట్ల, నియర్ బైపాస్ రోడ్ అని ఇలా ఇస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే కంట్రీ ఇండియా, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వీళ్ళ అడ్రస్వి కాబట్టి పిన్ కోడ్ని ఇస్తున్నాను. సో ఇలా వివరాలలో మార్పులు చేయాలి అనుకుంటే ఆల్టర్ అనే ఆప్షన్ యొక్క సహాయంతో మనం చేంజెస్ని చేయవచ్చు. ఈ మార్పులను యథావిధిగా రిపోర్ట్స్పై ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే మనం ముందుగా సేవ్ చేయవలసి ఉంటుంది. అందుకుగాను మౌస్తో అప్లికేషన్ చివర్లో క్లిక్ చేశాను. తరువాత ఎంటర్ కీని క్లిక్ చేశాను. ఎస్ పైన క్లిక్ చేస్తున్నా ఈ మార్పులన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి.